లోని కూడా ప్రతి సందుకి ప్రతి వీధికి రోడ్లు బీటీ రోడ్లు కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు కానివ్వండి చాలా సుందరవదనంగా తీర్చిదిద్దారండి. పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది నిజంగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలని. నిజంగా ఇప్పుడు భీమవరం గాజువాక ప్రజలకు నిజంగా మేము కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓడిపోవడం వల్ల మా పిఠాపురం రావడం, ఇక్కడ బంపర్ మెజార్టీతో గెలడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం అంటే ఎక్కడ అనుకునే విధంగా ఉండేదండి, కానీ పిఠాపురం అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిపోయిందండి. ఇవాళ అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది పిఠాపురం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది మా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. ఇవాళ పిఠాపురానికి 100 పడకల హాస్పిటల్ ఇవ్వడం జరిగిందండి. అలాగే తల్లిదండ్రులు లేని బట్టి అనాథ పిల్లలకి ఇవాళ ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తన సొంత నిధులతోని 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళేస్తున్నారు. అలాగే దోళ్ల సంత అండి, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు బట్టి నేను పిఠాపురం తిరుగుతున్నాను. చాలా అర్థవంతంగా ఉండేది దోళ్ల సంత. ఇవాళ అక్కడ దోళ్ల సంత షెడ్ నిర్మించారండి. అక్కడ షెడ్ నిర్మించి అక్కడ కరెంట్ వేయించి ఫ్యాన్లు వేయించి నీరు కూడా ఏర్పాటు చేసి కుండీలు నిజంగా కూడా చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని, గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అవడం కూడా చాలా అదృష్టంగా భావించారు చాలా ప్రజలందరూ కూడా. ఇలా అదృష్టం భావించడం వల్ల ప్రతి ఒక్క రోడ్డు కానీ, ప్రతి ఒక్క గ్రామీణ పంచాయతీ కానీ, పిఠాపురం టౌన్ కానీ ఎట్టి పరిధిలో కూడా దీన్ని బాగు చేయాలని, మెరుగుపరచాలని పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా బాగు చేస్తారు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎంతో ఆయన కృషి చేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తూ తన వంతు కృషితో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారండి. అందులో పడా ఆఫీస్ ఒకటి పెట్టారండి. ఆ ఆఫీసులో ఏం పెట్టినా సరే అర్జీ పెడితే తక్కువ సదా స్పందిస్తున్నారండి. పడా ఆఫీసులో కూడా ప్రతి ఆఫీసులో కూడా స్పందించి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఎవరన్నా ఎమ్మెల్యే మారితే ఆఫీసులో మారిపోతుంది, కానీ డిప్యూటీ సీఎం గారు ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఆఫీసులో కూడా ఎక్కడుంటే పనిచేయడం జరుగుతుందండి. మేము అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పరిపాలన అయితే చాలా సూపర్గా ఉంది, కానీ కిట్టిన వారు అందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మరి గత 30 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన ఫండ్స్ లెక్కేసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు 1000 కోట్లు తెచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పెట్టుబడిగా అభివృద్ధి కాని చోట్లన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయి పిఠాపురాన్ని. కాకపోతే కొంతమంది దుష్ప్రచారం ఎలా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం లేదు, ఇక్కడ పాలన బాగోలేదు అని పవన్ కళ్యాణ్ గారు అంటే కిట్టని వారు అంటున్నారు తప్ప ప్రజలు ఎవరు అంటలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా పనులు మాత్రం చాలా అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఏ పంచాయతీలోనే కాదు, మండలంలోనే కాదు, మున్సిపాలిటీల్లోనే కాదు, ఎక్కడైనా సరే ఏ పనైనా సరే ఈ సమస్య ఉంది, పలానా బాబుకి సమస్య ఉంది, పలానా దానికి సమస్య ఉంది అని ఏది చెప్పినా కూడా వెంటనే జరుగుతుంది. చాలా నమ్మకంతో ఓట్లు వేసుకున్నామండి. చాలా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాగా చేస్తున్నారు. మా పిఠాపురం అభివృద్ధి అన్ని పనులు కూడా ఆయన ఉన్నా లేకపోయినా సరే అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే మన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికీ ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా మనం పట్టించుకున్న సందర్భం లేదు. కానీ మన పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే కింద నెగ్గిన తర్వాత ప్రతి నాయకులే కాదు, ప్రతి మన సచివాలయంలో కాదు, లేదు శానిటైజర్లే కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏంటమ్మా, మీకు ఏం కావాలి ఏంటి అని అడిగి చేయించే సందర్భం ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. అలాగే రాష్ట్ర పరంగా చూసుకున్న ఆయనకు ఒక మంచి పేరు ఉంది. కానీ ఇక్కడ మాకు ఆ పేరు రావడం కారణం మేము గొప్పగా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రావడం, ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరగడం మాకు ఇప్పుడు మేము నియోజకవర్గంలో చేసుకున్నటువంటి గొప్ప అవకాశం. బాగుందండి. రోడ్లు బ్రిడ్జీలు అవి చాలా బాగా చేస్తున్నారు పనులు. గొల్ల సంత పని అభివృద్ధి బాగా జరిగింది. హాస్పిటల్ అది బాగా జరుగుతుంది. మాకు సమస్య ఎండుత్తి తాడిపత్రి సంబంధించిన బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జి కూడా పూర్తి చేయాలి. త్వరగా పూర్తి చేస్తే మన సీఎం గారికి మంచి పేరు వస్తుందని చెప్తున్నాం అండి. గడిచిన 5 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల బట్టి జరిగిన అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. ఇంకా చాలా జరిగిద్దని కూడా ఉంది. అయితే మాకు ఇక్కడ చిన్న ఇబ్బంది ఒకటి ఉందండి. ఇక్కడ సుద్దగేట కాడ గొల్లపోలు, తాటిపత్తి, చిన్నజగంపేట, దొంతమూరు నుంచి రాకపోకలకి బాగా అంతరంగా కలిగిన బ్రిడ్జి సుద్దగేటది తేడా ఉందండి. అది పూర్తి చేస్తే మాకు ఈ వ్యవసాయం పొలం పనులు చేసుకునే వాళ్ళకి కాదు, ఈ ఊరు రాకపోకలకి కాదు, అన్ని విధాలు చాలా బాగుంటుందండి. 5 సంవత్సరాలు పడింది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ పని కూడా మీ దృష్టికి రావాలని దాని మీద మీరు శ్రద్ధ చేసుకుని గమ్ముని దాని పని కూడా చూస్తారని కూడా ఆశిస్తున్నామండి. బాగానే ఉంది.
కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏది దొంతమూరు బిజ్జి అండి, అది మళ్ళీ చాలా సంవత్సరాలు బట్టి చాలా ఉండిపోయిందండి. అటేపు కూడా పోసేసారండి. పోసేసాక 10 సంవత్సరాల పైన అయిపోతుంది సార్. ఇది కూడా కొంత సమస్య మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తారని కోరిక అర్థిస్తున్నాం. పరిపాలన అయితే ప్రజెంట్ ఎలా ఉందండి? పరిపాలన అయితే చాలా బాగుందండి. అన్ని విధాలుగా కూడా చాలా చేసి పెడుతున్నారండి. అన్ని పనులు బాగానే అవుతున్నాయండి. రోడ్లు డ్రైనేజీలు కూడా బాగానే అవుతున్నాయండి. పని అక్కడికి చెప్పుకోగలిగితే ప్రతి పని కూడా అవుతుంది సార్. చాలా బాగుంది పరిపాలన అయితే. ఉన్నదండి, అన్ని రకాలు బాగానే చేసుకుంటూ వస్తున్నారు. అయితే మేము మీరు మీకు కావాల్సిన పనులు అన్ని అందుబాటులో మాకు సౌకర్యంగా జరుగుతుంది.